హలో, అందరికీ ప్రైజ్ అలాడ్. చాలా రోజుల తర్వాత ఛానల్లో వీడియో చేయడానికి ప్రభు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. పిల్లలు, దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనగారు 119 కీర్తన 105 చెప్పారు. అలాగే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను రాయబడి ఉంది. అంతేకాకుండా కీర్తనలో 1:3 యెహోవా ధర్మశాస్త్రం నందు దివరాత్రిని ధ్యానించేవాడు ఎలా ఉంటాడో రాయబడి ఉంది. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకు వాడకు తన కాలం ముందు ఫలమించి చెట్టు వలె ఉంటుందని. అలాగే పౌలు శీలు వారు ప్రకటన చేస్తున్నప్పుడు బెరయాలో ఉన్న శిష్యులంట వాళ్ళు చెప్పినవి అలా ఉన్నాయా లేదా, కరెక్టేనా, ఫాల్స్ ప్రాఫెసీయా, లేకపోతే ఫాల్స్ టీచింగ్, రైట్ టీచింగ్ అని గమనించారంట. కనుక ప్రతిసారి కూడా మనం ఒక ప్రాఫెసీ అయినా లేకపోతే జీవితంలో జరుగుతున్న సంఘటనలు అయినా బైబిల్కి ఇన్లైన్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఎవ్రీ సండే ఐ లవ్ టు ప్రీచ్ ద వర్డ్ బికాస్ దేవుడిచ్చే నూతన ప్రత్యక్షతను పంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మై వాట్ ఎవర్ క్రౌడ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ, దేవుడు ఎవరినైతే పిల్లలు ఇచ్చారో వాళ్ళు కూడా మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క రిపోర్ట్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దేవుని వాక్యం పట్ల మనం కష్టపడినప్పుడు ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. కనుక చాలా వండర్ఫుల్ థింగ్స్ని, మన ఆశ్చర్యకరమైన సంగతుల్ని చూసినట్లుగా దేవుడు మన మనోనేత్రాలు తెరవాలని ప్రార్థన చేయాలి. బైబిల్లో శ్రేష్టమైన సంగతులు తెలుసుకోవాలి, మరింత లోతుగా వెళ్తూ ఉండాలి. సో పేతురుతో ప్రభు అంటాడు కదా, నీ పడవని ఇంకా లోతుగా నడిపించాలంటాడు. లోతుగా నడిపిస్తే మరిన్ని చేపలు అనమాట. సో మనం ఎప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఇన్ డెప్త్ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అండ్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో విత్ మీ టుడే. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం విన్నారు కదా. సో వాట్ గాడ్ స్పోక్ టు యూ, కెన్ యూ షేర్ విత్ మై పీపుల్, మై ఫాలోవర్స్? మరి దినాన్న నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మరి 1వ వచనంలో మనం చదువుకున్నాం. మరి దినం దైవజనం ద్వారా దేవుడు కొన్ని ముఖ్యమైన సంగతులు మాట్లాడారు. అందులో టోటల్గా కాన్సెప్ట్ ఏంటంటే నెహెమ్యా మరి నెహెమ్యాకు ఒక సంగతి తెలుస్తుంది, దేవుని మందిరం ఆ యొక్క యెరూషలేము గోడలు పడగొట్టబడ్డాయని, కాల్చబడ్డాయని. అటువంటిప్పుడు మరి నెహెమ్యా ఏం చేస్తాడంటే, మరి తను ఏదైతే తన దేవుని మందిరం పాడై మరి ఆ యొక్క గోడలు పాడయ్యాయో మరి తను ప్రార్థన చేస్తూ ఉంటాడు. నెహెమ్యా యొక్క జాబ్ ఏంటంటే మరి రాజు దగ్గర గిన్నె అందించే పని అయింది, కప్ బేరర్ ఆయన. అయితే ఒక రోజు, ప్రతిరోజు మామూలుగా వెళ్తుంటాడు, రాజు గిన్నె ఇస్తూ ఉంటాడు. ఒక రోజు వెళ్ళినప్పుడు నెహెమ్యా ఈ విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ తను ఎంతో చాలా దుఃఖంతో, మనోవేదంతో ఉండి తన డ్యూటీ తను చేస్తూ ఉంటాడు. అయ్యో, నా దేవుని మందిరం పాడైంది, ఎలాగా, ఏం చేయాలి, ఎటు నుంచి సహాయం వస్తుంది, మరి అది కట్టాలంటే ఒక సామాన్యుడి వల్ల అవ్వదు కదా. మరి ఆ గోడలు పడిపోయాయంటే దానికి ఎన్నో ఫండ్స్ కావాలి, ఇవన్నీ కూడా ఒక సామాన్యుడి వల్ల అవ్వదని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఓ రోజు రాజు దగ్గరికి కింద అందించడానికి వెళ్తాడు టైం వచ్చినప్పుడు. అప్పుడు మరి రాజు నెహెమ్యా కొంచెం మొహం ఏంటో విచారంగా ఉందని చెప్పి, నెహెమ్యా ఏంటి ఈరోజు ఇంత విచారంగా ఉన్నావు, ఏంటి, నీ మనసులో బాధ ఏంటో చెప్పమని అడుగుతాడు. ఎందుకంటే తన యొక్క ముఖంలో ఏదైతే దుఃఖం ఉందో అది, ఆ దుఃఖం ద్వారా దేవుడు రాజు హృదయాన్ని ఆకర్షించాడు. మరి నెహెమ్యా ప్రార్థన మరి రాజుగారిని తాకింది. అది యాక్చువల్గా తాకి, లేదా రాజుగారు ఇలాగ మా యొక్క యెరూషలేము, మా దేశం, మా పట్టణం, మా దేవుని మందిరం యొక్క గోడలు కూల్చబడ్డాయి అని తను ఎంతో మనోవేదంతో చెప్తా ఉంటే, అలాగా, అయ్యో ఎంత బాధపడుతున్నావు నువ్వు అని చెప్పి, నీకేం కావాలో, నీకు మందిరానికి రిపేర్ చేయడానికి నీకు ఫండ్స్ కానీ దానికి కావాల్సిన సామాగ్రి కానీ ఏవైతే కావాలో అవన్నీ కూడా నేను ఇస్తాను, నీకు సెలవు కూడా ఇస్తాను, నువ్వు వెళ్ళి అవన్నీ కట్టించి ఆ పని పూర్తి చేసుకుని రమ్మని చెప్తాడనమాట. అయితే నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉందనే వాక్యం ప్రకారం మరి దేవుడు నెహెమ్యాకు ప్రార్థన ఆలకించి రాజు హృదయాన్ని కరిగించాడు. జనరల్గా ఎవరినైనా వదులుకుంటారు, కానీ భోజనం పెట్టేవాడిని లేకపోతే వంట వండడం ఏంటి, లేకపోతే రాజు గిన్నె అందించడం అంటే అది చిన్న పని కాదండి. ఎందుకంటే అతను తిన్న తర్వాతే
అది తిని అతను బాగున్నాడో లేదో చూస్తేనే ఆ భోజనం రాజుకి వెళ్తుంది. ఎందుకంటే రాజు మీద హత్యా ప్రయత్నం చేయాలంటే ముందు ఆ ఫుడ్ ద్వారా కూడా రాజుని ఏదైనా చేయొచ్చు, శత్రువుల ద్వారా లేకపోతే వంట వార్త రాజీ పడి. అందుకని కప్బేరర్ అంటే రాజు ప్రాణానికి ప్రాణం అంటేవాడు యాక్చువల్గా. అటువంటి వ్యక్తిని కూడా దేవుడు అతనికి సెలవులు ఇవ్వడం, నువ్వు ఎంతకాలం అయితే ఆ పని పూర్తవుద్దో చేసుకుని రమ్మని చెప్పడం అనేది అది చాలా గ్రేట్ థింగ్. మనం సింపుల్ గా అనుకుంటాం కానీ రాజు తన యొక్క ప్రాణాన్ని ఒక చోట పంపిస్తున్నట్టే దీనికి అర్థం యాక్చువల్గా అయితే. కనుక అయితే నెహెమ్యా మరి యెరూషలేం ప్రాంతానికి వెళ్తాడు. ఆ యొక్క మందిరపు గోడలు ఏవైతే దేవుని ఆ యొక్క యెరూషలేం ప్రాకారాలు ఏవైతే అవి కూలిపోబడ్డాయో అవన్నీ కూడా కట్టించడానికి వెళ్ళడం, ఆ ఫండ్స్ తీసుకోవడం, ఆ పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా గుమ్మాలు తలుపులే నిలబెట్టరు. కానీ ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న శత్రువులు అందరూ కూడా అటు అమ్మోనియలు కానీ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క సరౌండింగ్స్ లో ఉన్న ఆ శత్రువులు అందరూ కూడా తెలుస్తుంది. ఇలాగ మందిరం మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది, ఆ మందిరం గోడలది కూల్చబడ్డాయి, ఆ ప్రాకారాలు కూడా మళ్ళీ దాన్ని కట్టడానికి నెహెమ్యా మళ్ళీ పూనుకున్నాడు. ఈ విధంగా రాజు సపోర్ట్ ఉందని చెప్పేసి ఈ సన్బల్లట్టు, టోబియా వీరందరూ ఉన్నారు. వారందరికీ కూడా గెషము అనే ముగ్గురు శత్రువులు, ఇంకా కాకుండా వీళ్ళు ముగ్గురు కూడా సన్బల్లట్టు, టోబియా, గెషం అనేవాళ్ళు ఈ ట్రయాంగిల్ గా 4 వైపుల్లో ఒకవైపు యెరూషలేం ఉంటే ఈ 3 వైపులా కూడా కిందనంతా కూడా ఈ శత్రువులు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ ప్రాంతంలో ఆ శత్రువులందరూ కూడా కలిసి ఏ విధంగా అయినా సరే ఈ యొక్క యెరూషలేం మందిరం యొక్క పనిని ఆపేద్దామని చెప్పి ప్లాన్ చేసి అతను యెరూషలేం ప్రాంతంలో ఉంటే వేరే స్థలానికి రమ్మంటారు అతన్ని. ఓను అనే ఒక మైదానానికి సన్బల్లట్టు, గెషము హాని చేయాలని ఆలోచించి ఏం చేస్తారంటే మైదానం ఓను అనే మైదానంలో గ్రామానికి రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పి మన నెహెమ్యా గారికి కౌరు పెడతారు. అటువంటిప్పుడు కౌరు పెట్టినప్పుడు నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తాడు. చేసి మరి అది అంతా ఇంటర్నల్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో కొన్ని రాయబడలేదు కానీ మనం మామూలుగా ఆ యొక్క ఆ టైం లైన్ లో అతను ఆ మందిర పని చేస్తున్నప్పుడు మరి అతనికి నెహెమ్యాకి పిలుపు వస్తుంది. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఏదో భయపడిపోయి అయ్యో నన్ను రమ్మంటున్నారు ఎందుకని చెప్పి ఏమాత్రం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అతనికి నడిపింపు రాదు. దేవుడు నువ్వు ముందు ఈ పనిని పూర్తి చేయమని చెప్పి దేవుడు తను నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అవతలు పిలుస్తున్నప్పుడు వెళ్లకుండా మందిరం పని చేయాలంటే మనకి ఏదైనా ఇల్లు కడుతున్నాం అండి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పిలుస్తారు మనల్ని, కార్పొరేషన్ బాబు ఏంటి నీకు ప్లాన్ ఉందా లేదా, లేకపోతే ఇది తప్పు కడుతున్నాం అని చెప్పేసి పని ఆపేస్తారు ఇమీడియట్ గా. మనం అయితే వెంటనే భయపడిపోయి కమిషనర్ దగ్గరకు మనం తెలిసిన వాళ్ళ తరఫున కార్పొరేటర్ను ఎవరో ఒకరు పట్టుకుంటాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను, సిటీ ప్లానర్ను పట్టుకుని ఏదో ఒకటి మనం పని కానిచ్చుకుంటాం. కానీ ఇక్కడ మరి నెహెమ్యా చేస్తుందని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా కూడా దాదాపు 4 సార్లు మనం ఆ ప్రాంతంలో మాట్లాడుకుందామని వచ్చినప్పటికీ కూడా అతడు వాళ్ళకి భయపడకుండా, వాళ్ళకి లొంగకుండా, వాళ్ళు ఏదో ఆశ చూపి ఏదో చేద్దామని కూడా ఎన్నో ప్లానింగ్స్ చేశారు. కానీ వాటన్నిటికీ కూడా లొంగకుండా దేవుని పని యథార్థంగా నెహెమ్యా చేసుకుంటూ వెళ్తాడు. ఈ 4 ప్రయోగాలు కూడా నెహెమ్యా మీద అయిపోయినప్పుడు ఒక ప్రవక్తను పంపిస్తారు. మళ్ళీ నువ్వేం చేస్తావు అంటే వాళ్ళు నిన్ను చంపడానికి వస్తున్నారు కనుక నువ్వు దేవుని ఆ యొక్క దేవాలయంలో లోపలికి వెళ్ళిపోయి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాకో, అక్కడికి ఎవరు కూడా రారు కదా, అక్కడికి వెళ్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఓన్లీ సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క పాప పరిహారార్థ బలిని తీసుకుని మరి యాజకుడు మాత్రం వెళ్తాడు, ఇంకెవరు కూడా అందులోకి వెళ్ళడానికి ఈవెన్ ఆ ప్రధానమంత్రి రాజు కూడా పర్మిషన్ ఉంటుంది ఎవరికి కూడా. అటువంటి స్థలంలోకి వెళ్ళి మరి దాక్కోమని ఒక ప్రవక్త సలహా ఇస్తాడు అనమాట. అయినా కూడా ఆ ప్రవక్త కూడా వీళ్లే లంచం ఇచ్చి పంపించి ఈ విధంగా, ఎందుకంటే ఏ విధంగా అయినా నెహెమ్యాని పాడు చేయాలి, నాశనం చేయాలి, లేకపోతే చంపేయాలని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్ళినప్పుడు అతనిలో అపవిత్రత ఉంటేనే ఎందుకు యాజకుడు ఆ నడానికి కూడా వారు ఒక తాండు కట్టి పంపిస్తారు. ఏదైనా పాపం అతనిలో ఉందనుకోండి, అతను అతి పరిశుద్ధ స్థలంలో చచ్చిపోతాడు దేవుని అనుగ్రత బలే. అప్పుడు అతను బతుకున్నాడా లేదా అని చెప్పి, అతను ఎంతసేపు రావట్లేదని చెప్పి లాగడానికి తాడు కడతారు అతనికి. అటువంటి ప్రాంతంలోనికి వెళ్ళమన్నప్పుడు నెహెమ్యా గ్రహించి ఇవన్నీ కూడా ఇది నన్ను హతమార్చడానికి ప్రణాళికను దేవుడు ఆత్మ ద్వారా అతను బయలుపరచబడి
నెహెమ్యా ఎవరికి తలగకుండా యెరూషలేము మందిరం యొక్క పనిని పూర్తి చేస్తాడు. ఎందుకంటే దేవుని సేవకులను గాని దేవుని పరిచర్లో ఉన్న సేవకులను కూడా పాడు చేయడానికి అనేక మంది శత్రువులు చుట్టూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆ పాడు చేసి ఏ విధంగా అయినా సరే అతన్ని సేవ చేయకుండా, అతన్ని ఆ ప్రాంతంలో ఉండకుండా ఏదో విధంగా అతను డెమాలిష్ చేయాలి, భూస్థాపితం చేయాలి. ఆ ప్రాంతంలో అతని సేవకుడుగా ఇంకెదకూడదు, అతని యొక్క ఈ సిటీలోనే అతన్ని లేకుండా చేయాలి, లేకపోతే ఈ ప్రాంతంలోనే ఈ దేశంలోనే అలాగే లేకుండా, లేకపోతే నువ్వు అలాగున్నా కూడా నీ పేరుని, నీకున్న ఫేమ్ ని, నువ్వు ఫ్రాడ్ అని ఏదో విధంగా దైవ సేవకుల్ని ఈ దినాల్లోనే ఏ విధంగా అయినా సరే ఏదో ఒకటి పాడు చేయాలని శత్రువుల చుట్టూ ఎన్ని బాణాలు ఉన్నప్పటికీ కూడా నెహెమ్యా దేవుని విషయంలో ఏ విధంగా నమ్మకంగా ఉన్నారు, సేవకులు ఏ విధంగా నమ్మకంగా ఉంటారో దేవుని ఆ యొక్క బలమైన హస్తం వారు వెనుకుంటూ వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు గుమ్ముగూడి దొమ్మిగా దైవ సేవకుల పైనకి వచ్చినా ఎవరూ కూడా దేవుని కంట్లో వేలు పెడితే ఆయన కనుపాపను ముట్టినట్టే. కనుక దేవుని సేవకుని ముట్టుకుంటే దేవుని ముట్టుకున్నట్టే. దేవుని సంఘం పైన ఎవరన్నా ఏదైనా ప్రభావం చూపించారనుకోండి, సేవకుడు కాదండి, దేవుని సంఘం కాదండి, దేవుని కంట్లో చేపెట్టినట్టే, దేవుణ్ణి డిస్టర్బ్ చేసినట్టే, దేవుని సేవని డిస్టర్బ్ చేసినట్టే. కనుక దేవుడు ఆ విధంగా నెహెమ్యాని పురుకొల్పి తన యొక్క పని, ఎందుకంటే దేవుడు తన పనిని చేసుకోవడానికి తన సేవకులను ఏర్పాటు చేసుకుంటారు, తన పని సక్సెస్ఫుల్ గా దేవుడు జరిగించుకుంటాడు. కనుక దేవుని సేవకుని డిస్టర్బ్ చేద్దామని కానీ, సంఘాలను డిస్ట్రాయ్ చేద్దామని కానీ, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని పరిచయ విషయంలో ఎవరైనా వేలు పెడితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం చాలా విషయాల్లో మనం చూసాం. నెబుకద్నెజరు గర్వించాడు, నేనే చేశాను అనుకున్నాడు, దేవుని కన్నా నేను గొప్పవాడిని అనుకున్నాడు. ఆఖరికి పశువులో తయారైపోయి ఉదయం రాత్రి మంచులోని పశువుల గడ్డి మేస్తా ఉన్నాడు. కనుక ఎవరు కూడా దేవుని విషయంలో గర్వించి దేవుని సంఘాన్ని పాడు చేద్దామని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అనుకుంటే జరిగే పరిణామాలన్నీ కూడా మరి చాలా విభిన్నంగా ఉంటాయి. వారిని దేవుడే చూసుకుంటాడు, దేవుడే వారికి ప్రతిఫలం ఇస్తారు వారు చేసిన దానికి. కనుక ఈ దినం మరి నెహెమ్యా విషయంలో, నెహెమ్యా ఏదైతే ఆశపడ్డాడో దేవుని మందిరం పాడైంది అన్నప్పుడు దేవుడు రాజుతో మాట్లాడి సమస్తము చేయడానికి ఎంతమంది శత్రువులు అడ్డొచ్చినా దేవుని మందిర ఆ యొక్క పనిని పూర్తి చేసి మరలా తన ఉద్యోగానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. దేవుడు అటువంటి కృపను మరి ఆ సంఘానికి, సేవకులకి, అంతేకాకుండా సంఘంలో ఉన్న వారందరూ కూడా ఇది ఒక మంచి లెసన్. మరి దేవుని విషయంలో యెరూషలేములో ఉండలేదండి. మళ్ళీ వీళ్ళందరూ పిలుస్తుంటే అతను ఈ లోపడే ఉన్నాడా, బయటకు వెళ్ళిపోయాడా? ఓన్లీ అతను ఎక్కడైతే యెరూషలేము ప్రాకారంలో, యెరూషలేము ప్రాంతంలోనే ఉన్నాడు కానీ యెరూషలేం దాటి వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా కానీ యెరూషలేము పట్టణం దేవుని సన్నిధి దాటి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. సో వారి సనుగులకు కానీ లేకపోతే దేనికి దేనికి అతను లొంగలేదు బ్రదర్. ఎందుకంటే అది జెరూసలేం అంటే, జెరూసలేం అనేది దేవుని సన్నిధి, దేవుని పట్టణం, ఆయన ప్రేమించింది. ఇప్పుడు అరబ్ దేశాలని చుట్టూ కూడా ఈరోజు ఇరాన్ యుద్ధం జరుగుతుంది, అమెరికా, ఆ తర్వాత లెబనాన్ పక్కన అన్ని దేశాలు కూడా ఆ యొక్క యెరూషలేం మీద, జెరూసలేం కంట్రీ మీద ఎంత దాడి చేస్తున్నా కూడా ఎవరు వాళ్ళని పిలిచేయలేకపోయారు. ఎందుకంటే అది దేవుడు ప్రేమించిన పట్టణం, అది యేసు ప్రభు పుట్టిన ఆ యొక్క గడ్డ, దేవుడు ప్రేమించిన స్థలం. దేవుడు మరలా వచ్చి మరి అక్కడి నుంచి పరిపాలన చేయబోయే పట్టణం అది. కనుక దేవుడు ఏర్పాటు చేసుకుంది యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్స్ హ్యాండ్ యెరూషలేం మీద ఉంది. గాడ్స్ హ్యాండ్ అండ్ గాడ్స్ హార్ట్ ఇది యెరూషలేం. సో నరులను ఆశ్రయించుకోవడం, నరులు వెనకాల పడడం వల్ల ఉపయోగం లేదు, కానీ దేవుడే న్యాయం చేస్తాడు, దేవుడే చేస్తాడు. దేవుడే ప్రతిదానికి కూడా న్యాయాధిపతిగా ఉంటాడు కూడా. కాబట్టి థ్యాంక్ యూ బ్రదర్. చాలా ఈయన ప్రీచర్ అయిపోయారు, ఇంత బాగా వింటారని నేను అనుకోలేదు. అసలు వదిలేస్తే ఆల్మోస్ట్ ఆయన 13 minutes వీడియో అని చెప్పారు. నేను నా ప్రసంగంలో ఆల్మోస్ట్ 30% టైం తీసుకున్నారు, మొత్తం వివరించారు చాలా. బికాస్ ఆఫ్ మన దేవుని సన్నిధిలో దేవుడు మీ ద్వారా మాతో ఏం మాట్లాడారు అది నేను మాట్లాడాలని నేను ప్రిపేర్ అవ్వలేదు. మీరు సడన్ గా నన్ను అడిగారు. నా హృదయంలో ఏదైతే దేవుడు ఈ రోజు నేను ఫీడ్ చేసుకున్నాను, ఏ వాక్యాన్ని అయితే నేను ఈ రోజు సంఘంలో నేను విన్నానో, దేవుడు నాతో ఏ విషయాలైతే మాట్లాడాడో
అది నేను మరి ఇప్పటికిప్పుడు మీరు నన్ను అడిగారు కదా. అంటే జస్ట్ 1 or 2 hours బ్యాక్ చెప్పింది ఇంత క్లియర్ గా మీరు ఆల్మోస్ట్ 10-12 minutes మాట్లాడడం వల్ల యాజ్ ఏ పాస్టర్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ ని దేవుడు చెప్తున్నప్పుడే కాకుండా మీరు వింటున్నప్పుడు మీ మైండ్స్ లో ఆయన పరిశుద్ధాత్మను ఇన్కల్కులేట్ చేయడం అండ్ ఆల్మోస్ట్ మీరు ఒక మంచి సిస్టమాటిక్ స్టడీగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. సో Thank you అండి. ఈవెన్ పీపుల్ around Nehemiah, and whether it is from Samaria and from Ammon and also Moab and Arab tribes, వీళ్ళందరూ ప్రోటోకాల్ చెప్పిన Nehemiah stayed in Jerusalem because Jerusalem is city of peace and God's presence. Stay in Jerusalem. Stay in Jerusalem. God shall bless you. And అంతేకాకుండా దేవుడు ఒక మంచి మెమరబుల్ వ్యక్తిగా నేను ఉంచేస్తాడు. స్టే ఇన్ జెరూసలేం అండ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. గివ్ ఛాన్స్ టు ద లార్డ్. ఆయన ఫార్ములాస్ వేరేగా ఉంటాయి, ఆయన ఈక్వేషన్ వేరేగా ఉంటాయి. ఆయనకి నెబుకద్నెజర్ లాంటి బెండ్ అయ్యాడు. బెండ్ అవ్వని మనిషి ఎవరు కదా. సో లెట్ us stay in Jerusalem, stay in God's presence, let us be connected with God, let's hope for good, only depending on God. Let God shall do his work and God shall fight for us, God shall be with us and his presence shall be with us. May God bless you. Have a blessed day. God bless you. Amen. Amen.